గుడ్ మార్నింగ్ ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్? Good afternoon, sir. వాట్ 12 దాటితే ఏమవుతుంది? గుడ్ ఆఫ్టర్నూన్ అవుతుందా? సో ఆఫ్టర్ 12 PM యూ హ్యావ్ టు సే గుడ్ ఆఫ్టర్నూన్. సో గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. Good afternoon, sir. సో మనము మీరందరూ యాక్చువల్గా అయితే చాలామంది వస్తుంటారు ఇక్కడికి. మేము రావడం కూడా ఏంటంటే పర్పస్ పే బ్యాక్ టు ద సొసైటీ. అంబేద్కర్ ఏం చెప్పాడంటే మనము సంపాదించిన తర్వాత ఎంతో కొంత సొసైటీ అంటే ఎవరు? సమాజం. సో ఇదంతా కూడా మనం ఇంటి నుంచి బయట వస్తే అదంతా కూడా సొసైటీనే అవుతుంది. సొసైటీకి ఎంతో చేయాలని చెప్పాడు. సో ప్రతి ఒక్కరు కూడా, సో మీరు పెద్ద అయితే కూడా మీ విషయం కావాలంటే మంచిగా చదువుకోవాలి. ఎప్పుడు మనం చేయగలము? ఎస్. సో మనము ఏదైనా కానీ ఒకటి సాధించిన తర్వాత ఏదైనా సాధించవచ్చు. ఒక కలెక్టరే కావాల్సిన పని లేదు, డాక్టరే కావచ్చు, కాకపోయిన పని. మనం ఏ రంగాన్ని అయితే తీసుకుంటామో ఏదైనా కావచ్చు. ఆ రంగంలో మీరు కొంతమంది టైలర్ కావచ్చు, ఎఫిషియెంట్ టైలర్ కావచ్చు. మనము తెలియకోకుండా మనకి కొన్ని ఇన్నేట్ ఎబిలిటీస్ ఉంటాయి. ఇన్నేట్ ఎబిలిటీస్ అంటే మనకు సింగింగ్, కొంతమంది తెలియకోకుండానే అరే వీడు బాగా పాడతాడు అంటాడు. సో కొంతమంది ఇంకొక ఆర్ట్ ఉంటుంది, తెలియకోకుండా కొన్ని కళలు మనలో లోపల దాగి ఉంటాయి. సో అట్లా మనం ఏ రంగం తీసుకున్నా కూడా ఆ రంగంలో మనం రాణించాలనేసి కోరుకోవాలా. వీటన్నిటికీ ఏమి ఉండాలంటే ఒక ప్లాట్ఫామ్ ఏది ఉంటుంది అంటే ఎడ్యుకేషన్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. సో మేము కూడా అందరూ ఎన్నో బాధలు పడేసి వచ్చినాం. మీకు ఈరోజు సార్ వారి ముత్తు ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనేసి ఒక మంచి స్కూల్ని ఇక్కడ పెట్టి మీరు బయట కూడా వెళ్ళకోకుండా చైతన్య సర్వీసెస్ అనేసి ఒక ట్రస్ట్ ద్వారా మంచి ఫుడ్ చాలా శ్రమిస్తున్నారు వీళ్ళు మీకోసం. వెనకలు ఉండి మీకు పేరెంట్స్ కూడా అంత చూసుకోలేము. పేరెంట్స్ అన్నా కూడా ఏమంటే ఇద్దరు ఉంటారు పేరెంట్స్కి, అంతే కదా, ఒక పాప ఒక బాబు ఉంటారు. సో ఈయనకి వచ్చేసిందో ఇక్కడ 100 మంది. సో 100 మెంబర్స్ దగ్గర. సో 100 మెంబర్స్కి ఒక రోజు ఒక పూట లేకపోయినా కూడా ఎంతో తప్పిస్తారు. సో కాబట్టి వాళ్ళు మీకోసం ఎంతో చేస్తున్నారు. కాబట్టి మనం ఇక్కడ వచ్చింది వాళ్ళు ఎంత కష్టపడిన దానికి మనం ఏం చేయాలంటే ఒకటే చేయాలా. ఏం చేయాలా? చదువుకోవాలా. చదివేది ఎట్లా? మీరు ఇట్లా కూర్చోవడం తప్పదు. చాలా మంది ఏం చేస్తారంటే కొద్దిగా రిలాక్స్ అయిదాం అనుకుంటారు, అది తప్పు. మీరు ఇక్కడి నుంచి కూర్చున్నంతసేపు చదవాలి, అన్నంతసేపు చదువుకోవాలి. ఎందుకంటే కాన్సన్ట్రేట్ చేయాలి. కాన్సన్ట్రేషన్ చేస్తే మనకి ఏమవుతుందంటే లర్నింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నిదానంగా అయినా కూడా ఇంప్రూవ్ అవుతుంది, లేదంటే కాదు. సో ఎంతసేపు వాడికి రాదు అంటే ఎందుకు రాదు? వాడు కాన్సన్ట్రేట్ చేయలేదు. కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి? ఇక్కడ కూర్చోవడం తప్పుతుందా మీకు? క్లాస్ అవర్స్ ఎంతసేపు ఉంటాయి? 4 అవర్స్ క్లాస్ ఉంటుంది అంతే, 3 అవర్స్ క్లాస్ ఉంటుంది. 3 అవర్స్ కూడా మనం ఇక్కడ కూర్చోవాల్సిందే కదా. సో కూర్చొని నువ్వు నీ మైండ్ మాత్రము బయట ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? బయట. సో ప్లేయింగ్ ఇంకో చోట ఉంటుంది. సో దాన్ని నువ్వు ఎక్కడ తీసుకురావాలా? ఈ క్లాస్ రూమ్ లేకి తీసుకురావాలా. ఎప్పుడైతే ఈ రూమ్ లేకి అట్మాస్ఫియర్ లేకి తీసుకొని వస్తే నీ మైండ్ కాన్సన్ట్రేషన్ మెల్లిగా ఇంప్రూవ్ చేయాలి. ఒకేసారి చేయలేరు. ఒకేసారి అన్ని కూడా సాధ్యం కావు, నిదానంగా సాధ్యమవుతాయి. సో కానీ మనం ఇన్స్పిరేషన్గా ఏదో ఒకటి తీసుకోవాలా, ఒక మోటోగా తీసుకోవాలా. నేను కూడా పెద్ద అయితే సో ఇది కావాలండి ఒక ఎయిమ్ పెట్టుకోవాలా. ఆ ఎయిమ్ ఏది పెట్టుకున్నా కూడా పైన దానికి ఏది కావాలంటే ఎడ్యుకేషన్ కావాలా. ఎడ్యుకేషన్ కావాలంటే ఇప్పటి నుంచి మనం చదవాలి. 1 అవర్లో మోటివేట్ అయ్యేది కాదు ఇది. మనం లైఫ్ లాంగ్ చైల్డ్ అప్ టు 14 ఇయర్స్ వరకు మీరు ఒక ఎయిమ్ సెట్ చేసుకోండి. 14 ఇయర్స్ ఎందుకు చెప్తున్నామంటే హైలీ గ్రాస్పింగ్ ఉంటుంది మీకు. తర్వాత కూడా అప్ టు 18 ఇయర్స్ వరకు అనుకోండి. మీరు ఏదైనా చెప్తే కూడా టక్కని క్యాచ్ చేస్తారు. దాని మీద ప్రభావం ఎక్కువ పడుతుంది, మీకు బాగా దాన్ని ఇంప్లిమెంట్ చేయగలరు. సో కాబట్టి టీచర్స్ చెప్పారు కానీ ఉన్నదాన్ని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ప్రజెంట్ మీ ముందు ఏది ఉందో ఆ టాస్క్ని కంప్లీట్ చేసేదానికి దృష్టి పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ చిల్డ్రన్.